నమస్తే అండి తెలంగాణ ప్రజలందరికీ. మనం ప్రస్తుతం అయితే ఈరోజు హనువాడ మండల కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఉవ్వగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. మునుమోక్ష గ్రామం. మరి ఇక్కడ చూసుకుంటే అయితే ఏదైతే కలెక్టర్ ఆఫీస్కి అయితే నిన్న ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే హరిచందర్ మీద అలిగేషన్ చేశారు. మరి తనను కూడా మనము దీంట్లో తీసుకొని వచ్చాం. అసలు ఏం జరుగుతూ ఉంది అక్కడ, అసలు నిజంగానే మీరు భూ కబ్జా చేశారు అక్కడ 16 ఎకరాలకు సంబంధించి అనే విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే నా చెప్పండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు ఉన్నట్టు కొంతమంది మీ మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారన్న, ఎలా చూస్తారు ఆ విషయాన్ని? నా పేరు హరిచందర్, మునిమోక్షం గ్రామం, అది తోగడ తండ, హన్వాడ మండల్. ఎలాంటిది భూమి విషయంలో అయితే నాకు ఎలాంటిది సంబంధం లేదు. 30 సంవత్సరాల కింద మా నాయన కొన్నాడు. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. 30 సంవత్సరానికి వెళ్ళి మేమే దానికి అనుభవిస్తూ దాంట్లో మేము బోర్ వేపించినాం. దగ్గర ఒక 60 బోర్లు వేపించినాం. దాంట్లో భూమి సాగు చేస్తున్నాం. 30 సంవత్సరాలకి వెళ్ళి మేమే దాంట్లో చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు వచ్చి కావాలని చెప్పి మా మీద దౌర్జన్యానికి వచ్చి నా భూమిలో వచ్చి దౌర్జన్యంగా గుడి కడదామని చెప్పి దౌర్జన్యంగా జెండా వాతిండ్రు. అయినా నేను పోలీసులకు కంప్లైంట్ చేసిన. దాని తర్వాత వచ్చి మాకు భూమి కావాలి, మాకు ఇల్లు కట్టుకునే జాగా కావాలని చెప్పి ఒక్కొక్క రకంగా కాదు, నాకు మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నా వాళ్ళు ఉండరు, ఇక్కడ సంతోష్, మోహన్, దాసు, ఇంకో శ్రీను అని ఉన్నారు. 10-15 మంది ఉంటారు. వీళ్ళంతా ఇలా నుండి నాకు ప్రాణహాని ఉంది. నేను ఎలాంటిది ఇలా దగ్గర భూమి కొనలే, ఎలాంటి ఇలా దగ్గర ఇది చేసుకోలే. ఇలా పేరు మీద ఏదన్నా ఉన్నా, మీ పేరు మీద ఏమైనా ఉన్నా తీసుకురండి, కోర్టులో వేసుకోండి. లేకపోతే ఏమైనా ఉన్నా తీసుకురండి ఉన్నట్లు అంటే అట్లా తీసుకురారు. ఉత్తగా దౌర్జన్యానికి వచ్చి ఇంతకుముందు వచ్చి నా టెంకాయ చెట్లను అన్నీ నరికేసిండ్రు. మళ్ళీ రీసెంట్లీగా నిన్న కూడా నా చెట్లను మొత్తం తుమ్మా చెట్లను నరికి రోడ్డుకు అడ్డం వేసి నువ్వు బయటికి వస్తే నీకు నరికేస్తాం, చంపేస్తామని చెప్పి గొడవలు తీసుకొని తిరుగుతున్నారు. అది కూడా నేను సార్లకు కంప్లీట్ చేసిన. ఇలా వీళ్ళు చాలా భయపడగా మా వాళ్ళు ఇట్లా చేనులకి పోతే గలీజ్ మాటలు తిట్టుకుంటూ నీ మొగునికి రమ్మను సంపిపాడు తెంగుతామని చెప్పి గలీజ్ మాటలు తిట్టుకుంటూ చాలా గలీజ్గా వ్యవహారం చేస్తున్నారు వీళ్ళు. నా దగ్గర ఇక అన్ని డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ మేము నీ దగ్గరికి రామని చెప్పి కూడా నోటి రాసుకుని ఉన్నాయి. ఎవరు పోనీ అని చెప్పి నేను పాలోలేనని చెప్పి నేను వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన. అయినా కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ వచ్చి నా మీదకి వచ్చి ఇంకా మళ్ళీ అది దౌర్జన్యానికి పాల్పడి ఒకరొకరు అందరినీ పిలుచుకొని కుమ్మకై ఇప్పుడు మహారాష్ట్రలో ఉంటారు మా వాళ్ళు చాలామందికి తెలియదు, ముందు తెలియదు. వాళ్ళు తాపుకొని వచ్చి ఇంటి మీదకి పోండ్రా, పెట్రోల్ చేసి అంటి పెడతాం, అది చేస్తాం. చాలా అంటే చాలా ఘోరంగా భయం గురి చేస్తున్నారు నాకు. దయచేసి నాకు దీనికి ప్రాణరక్షణ ఉంది కాబట్టి నాకు ప్రాణరక్షణ కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్న ఇంకొక విషయం, ఎందుకు మీ మీద ఇంత అలిగేషన్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు నా మీద ఏం లేదు, వాళ్ళకు ఎట్లానైనా చేసి ఈయన మంచిగా బతున్నాడు, మంచిగా తింటున్నాడు, ఈయనకి ఎలాగైనా చేసి ఈయనకి చెడగొట్టాలి, ఖరాబ్ చేయాలి, ఈయనకి నాశనం చేయాలి అనేది ఒకటే పంతం వాళ్ళది. ఆడ కొంతమంది పాలలకు మాకు పడరాదు, కొంతమంది మాకు పాలలో పడరాదు. ఎప్పటి నుండి చేసుకుంటూ మొత్తం నా మీద వీళ్ళకి ఇది చేసుకుంటూ చాలా అంటే చాలా గలీజ్గా ఇది చేస్తున్నారు. నా మీద అయితే చాలా డేంజర్గా ఇది ఉంది. దీనికి కాపాడాలని నేను కోరుకుంటున్నాను.